హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు మరి సరికొత్త యాప్తో మేము ముందుకు వచ్చాను. అది ఏంటంటే మనీ ఎర్న్ చేసే యాప్ అండి. మనీ ఎలా ఎర్న్ చేయాలి ఈ యాప్తో అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మీకు అన్ని వివరాలు క్లియర్గా అర్థమవుతాయి. ఎలా చేయాలి, విత్డ్రా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎక్స్ట్రా పే అనే యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఎక్స్ట్రా పే అనే యాప్ అనేది మీకు కనిపిస్తుంది గ్రీన్ కలర్లో. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు మీ మొబైల్ నెంబర్, నేము, ఈమెయిల్ అడ్రస్తో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయ్యాక మీకు ఎక్స్ట్రా పే అనే యాప్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఈ యాప్లో మనం ఎలా ఎర్న్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ మనం ప్రతి రెగ్యులర్గా మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్, షాప్సీ, మింత్రా లాంటి వెబ్సైట్లలో మనం షాపింగ్ అనేది చేస్తూ ఉంటాము. ఈ వెబ్సైట్ ద్వారా మనం షాపింగ్ చేయడం ద్వారా మనకి ఎలాంటి ఎర్నింగ్స్ అనేవి రావు. బట్ ఈ యాప్ని యూజ్ చేసి మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్, షాప్సీ, మింత్రా లాంటి యాప్స్ కానీ వెబ్సైట్లో కానీ మనం షాపింగ్ చేయడం ద్వారా మనకి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చండి. అది ఎలా అంటే ఇక్కడ అమెజాన్ అని కనిపిస్తుంది కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇక్కడ అమెజాన్లో మనం షాపింగ్ చేయడం వల్ల మనకి 9% కమిషన్ అనేది వస్తుంది. అలాగే ఫ్లిప్కార్ట్లో ఎర్న్ చేయడం వల్ల 8% కమిషన్ అనేది మనకి వస్తుంది. సో ఇక్కడ మనకి చాలా వెబ్సైట్లు కానీ యాప్స్ కానీ ఉన్నాయండి. అవి ఏంటో చూడండి. ఇక్కడ అమెజాన్, ఫ్లిప్కార్ట్, అజియో, మింత్రా, ఇలా షాప్సీ, ఇలా డిఫరెంట్ యాప్స్ అనేవి ఉన్నాయండి. ఈ యాప్స్లో ఈ యాప్ ద్వారా వెళ్ళి మనం కనుక షాపింగ్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఇచ్చిన పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ అనేది మనకి రావడం జరుగుతుందండి. సో ఈ ఛాన్స్ మీరు మిస్ చేసుకోకండి. అలాగే మీరు ఈ లింక్ని మీ ఫ్రెండ్స్ కానీ మనం మింత్రాలో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ ఈ యాప్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి సైట్లలో మనం యూజ్ చేయడం ద్వారా, లేదంటే మనం వేరే వాళ్ళకి ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింక్ని మనం ఏదైతే షాపింగ్ చేయాలనుకుంటున్నామో లేదా వేరే వాళ్ళకి రిఫర్ చేయడం ద్వారా మనం షేర్ చేసాం. మనకు ఒక ఎయిర్ ఫోన్స్ కావాలి అమెజాన్లో, అది మన ఫ్రెండ్స్కో, రిలేటివ్స్కో అవసరం. ఆ ఇయర్ ఫోన్స్ లింక్ మనం అమెజాన్లో చూసి ఈ యాప్ ద్వారా వాళ్ళకి షేర్ చేస్తాం. ఆ షేర్ చేసిన లింక్ ద్వారా వాళ్ళు దాన్ని పర్చేజ్ చేసినట్టయితే అప్పుడు కూడా మనకి 9% కమిషన్ అనేది రావడం జరుగుతుందండి. సో ఇలా మనకి ప్రాఫిట్ ప్రకారము ఇలా యాప్స్ ఉన్నాయండి. అలాగే మనము ఫ్లాట్ ప్రాఫిట్ ద్వారా కూడా ఇన్కమ్ సంపాదించవచ్చండి. అది ఎలా అంటే క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదండి, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్. ఈ క్రెడిట్ కార్డ్స్ని లింక్ షేర్ చేసి మన ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఫేస్బుక్, సోషల్ మీడియా సైట్స్ ఉంటాయి కదండి, ఇన్స్టాగ్రామ్ లాంటి సైట్స్లో మనం లింక్ పోస్ట్ చేసి ఎవరైనా ఆ లింక్ ద్వారా ఇవి అప్లై చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూపిస్తున్నారు కదండి 2700, 2400 ఈ అమౌంట్ అనేది మన అకౌంట్లో యాడ్ అయిపోతాయండి. అలాగే మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే హోమ్, స్టోర్స్, మేక్, లింక్స్, అకౌంట్స్, ఇలా చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి కదండి.
మనకి ఇక్కడ మై అకౌంట్ స్టోర్స్లో వచ్చేసి మనకి ఇక్కడ ఏమేమైతే స్టోర్స్ ఉన్నాయో లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, షాప్సీ, మింత్రా లాంటి సైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయండి మనకి అనేది. అలాగే మేక్ లింక్స్, మనం లింక్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ మేక్ లింక్ అండి. మై అకౌంట్ మీన్స్ మన అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. అలాగే మై ఎర్నింగ్స్లో మనం పర్చేస్, మనం ఎర్న్ చేసిన అమౌంట్స్ అనేది ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడ మై ఎర్నింగ్ రిపోర్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే రిడీమబుల్ అమౌంట్లో ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ని మనం 99 కంటే ఎక్కువగా ఉంటే 99 మినిమం 99 రూపీస్ ఉంటే మనం విత్డ్రా అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏ స్టోర్ ద్వారా అమౌంట్ అనేది ఎర్న్ చేసామో ఇక్కడ చూసుకోవచ్చండి. అలాగే అమెజాన్ ఆర్డర్ హిస్టరీ, మన ఆర్డర్ హిస్టరీ కూడా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకోవాలండి. ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తామో ఆ బ్యాంక్కి అమౌంట్ అనేది మనం విత్డ్రా చేసుకున్న అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ రిడీమ్ హిస్టరీ, ఇక్కడ మనం ఏదైతే విత్డ్రాల్ అమౌంట్ పెట్టామో ఆ అమౌంట్ సంబంధించి డీటెయిల్స్ అనేవి వస్తాయండి. అలాగే ఆల్ ఇన్వాయిసెస్, మనకు వాళ్ళు మనీ పంపించాక ఒక ఇన్వాయిస్ అనేది వస్తుంది కదండి, ఆ ఇన్వాయిస్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇదండి మై ఎర్నింగ్స్ ఆప్షన్. అలాగే మై యాక్టివిటీ, మనం ఏమైతే యాక్టివిటీస్ చేసామో ఈ యాప్లో ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే బూస్టర్ ఎర్నింగ్ ప్రోగ్రామ్ మీన్స్ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఎలా మనం యాప్ని బూస్టింగ్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఇస్తారు. బట్ ఇంకా ఇది ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ కాలేదు. అలాగే ఇక్కడ కాంటెస్ట్ అనేవి ఉన్నాయండి, కాంటెస్ట్లు కూడా పెడతారండి. అలాగే క్లాస్ డీల్స్ ఉంటాయండి. అలాగే మోస్ట్ షేర్ డీల్స్, మనం ఏవైతే ఎక్కువగా షేర్ చేసామో ఆ డీల్స్, మనం సేవ్ చేసుకున్న పోస్టులు మనం సేవ్ చేసుకోవాలనుకునే ఏవైతే ఉంటాయో ఇక్కడ పోస్ట్లో చూసుకోవచ్చు. అలాగే మనం వేరే వాళ్ళని రిఫర్ చేసి కూడా అమౌంట్ సంపాదించవచ్చండి. అది ఎలా అంటే, మనం ఎవరైతే ఫ్రెండ్ని రిఫర్ చేసామో ఆ ఫ్రెండ్ ఎర్నింగ్ ఏవైతే ఉంటాయో ఆ ఎర్నింగ్స్ నుంచి కూడా మనకి 10% అమౌంట్ అనేది మన వాలెట్కి యాడ్ అవుతుందండి. అలాగే ఇది వచ్చేసి మన రిఫరల్ లింక్ అండి. ఈ రిఫరల్ లింక్ని మనం మన ఫ్రెండ్స్కి షేర్ చేయాలండి ఇక్కడ కాపీ చేసుకొని. అలాగే ఇక్కడ స్మార్ట్ అఫిలియేటెడ్, టెలిగ్రామ్ కాన్ఫిగరేషన్, జాయిన్ ఎక్స్ట్రా పిచ్ టెలిగ్రామ్ ఛానల్, ఇది అలా టెలిగ్రామ్లో మనం కాంటాక్ట్ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్లో. అండ్ కాంటాక్ట్ హౌ ఎక్స్ట్రా పే వర్క్స్, ఎలా వర్క్ అవుతుంది అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే అబౌట్ అందులో చూసుకోవచ్చు. అండ్ కాంటాక్టర్స్లో మనం వీళ్ళని కాంటాక్ట్ అయ్యి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనం ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం రాసి మన అటాచ్మెంట్ స్క్రీన్ షాట్ అనేది తీసి కనుక ఇక్కడ పెడితే వాళ్ళు మనకి రిప్లై ఇస్తారండి. ఇదండి ఈ యాప్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ HelloFresh. థ్యాంక్ యూ ఫర్ ఆల్.